గోదావరి గలగలలు, సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం సొగసులు. ఇప్పుడు మన నగరం మరో అద్భుతానికి వేదిక కాబోతోంది. రాజమహేంద్రవరం రూపురేఖలే మార్చేలా నది ఒడ్డున ఒక భారీ ప్రాజెక్ట్ రాబోతోంది. అదే గోదావరి రివర్ ఫ్రంట్ కారిడార్. 2027 గోదావరి పుష్కరాలు మరియు నగర భవిష్యత్ అవసరాలే లక్ష్యంగా సీతానగరం నుండి వేమగిరి వరకు దాదాపు 32 కిలోమీటర్ల మేర ఈ రివర్ బండ్ రోడ్డును ప్రతిపాదించారు. బొబ్బిల్లంక, కాతేరు, పుష్కర్ ఘాట్, పివి నరసింహారావు పార్క్ మరియు ధవళేశ్వరం మీదుగా సాగే ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం దాదాపు 270 కోట్ల రూపాయలు. ఇది కేవలం రోడ్డు మాత్రమే కాదు, ప్రగతికి ఒక వారధి. ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్, చారిత్రక హేవ్లాక్ బ్రిడ్జ్, కాటన్ బ్యారేజ్ మరియు కడియం పూలకోటలను కలుపుతూ జాతీయ రహదారులకు అనుసంధానమయ్యే అత్యంత కీలకమైన కారిడార్ ఇది. రాబోయే పోలవరం ప్రాజెక్ట్ మరియు టూరిజం అభివృద్ధిలో ఈ రోడ్డుదే ప్రధాన పాత్ర. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం మనం గమనించాలి. భవిష్యత్తులో హేవ్లాక్ బ్రిడ్జ్, టూరిజం మరియు పోలవరం పూర్తయితే ట్రాఫిక్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అందుకే బొబ్బిల్లంక నుండి వేమగిరి వరకు ఈ రోడ్డును కనీసం 120 అడుగుల వెడల్పుతో నిర్మించడం అత్యవసరం. అంతేకాదు, నగర సుందరీకరణ మరియు భద్రత కోసం విద్యుత్ తీగలు, కమ్యూనికేషన్ వైర్లను పూర్తిగా అండర్గ్రౌండ్ కేబులింగ్ ద్వారానే ఏర్పాటు చెయ్యాలి. దూరదృష్టితో 120 అడుగుల రోడ్డు మరియు అండర్గ్రౌండ్ కేబులింగ్ చేపడితే 2027 పుష్కరాల నాటికి రాజమహేంద్రవరం అంతర్జాతీయ స్థాయి నగరంగా మారుతుంది. ఇది మన నగరం, మన గోదావరి, మన బాధ్యత.